సో ప్రీవియస్లీ మనం ఏం నేర్చుకున్నాం ఆల్రెడీ, లైక్ ఏంటి, అరే చూసాం, స్ట్రక్చర్ చూసాం. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం ఈ వీడియోలో, యూనియన్ గురించి చూడబోతున్నాం. సో యూనియన్ అంటే ఏంటి మరి? సో ఏ యూనియన్ అనేది ఏంటి, సేమ్ లైక్ స్ట్రక్చర్ లాగానే, కానీ స్ట్రక్చర్లో ఏమవుతుందంటే మనం డాటా టైప్ అనేది డిఫరెంట్ అంటే ఇక్కడ కూడా డిఫరెంట్ డాటా టైప్స్ ఉంటాయి స్ట్రక్చర్ లాగానే యూనియన్లో కూడా. కానీ స్ట్రక్చర్లో ఏంటి, సేమ్ మెమరీ లొకేషన్లో డాటా అనేది స్టోర్ కావట్లేదు, అంటే సేమ్ అడ్రస్లో స్టోర్ కావట్లేదు. కానీ యూనియన్లో మాత్రం సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతాయి. ఒక్కసారి చదువుతాను చూడండి. ఏ యూనియన్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ డాటా టైప్ యూజర్ డిఫైన్డ్. సో యూజర్ డిఫైన్ డాటా టైప్ ఆల్రెడీ చెప్పాను, స్ట్రక్చర్ ఎలాగో స్ట్రక్చర్ కూడా యూజర్ డిఫైన్ డాటా టైపే. సో అదే విధంగా యూనియన్ కూడా యూజర్ డిఫైన్ డాటా టైపే. సో ఏ యూనియన్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ డాటా టైప్ దట్ అలౌస్ టు స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా టైప్. సో స్ట్రక్చర్ కూడా ఇంతే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా టైప్ స్టోర్ చేస్తుంది యూజర్ డిఫైన్డ్. కానీ ఇక్కడ చూడండి, ఇది డిఫరెన్స్. ఇక్కడ ఇన్ ద సేమ్ మెమొరీ లొకేషన్, ఏంటి ఇన్ ద సేమ్ మెమొరీ లొకేషన్ అంటున్నాం, సేమ్ అడ్రస్లో. సో నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, చూడండి. ఫస్ట్ అయితే వీ కెన్ డిఫైన్ ఏ యూనియన్ విత్ మెనీ మెంబర్స్. సో మనం ఏం చేస్తాం, యూనియన్ని డిఫైన్ చేయొచ్చు మెనీ మెంబర్స్, బట్ ఓన్లీ వన్ మెంబర్ కెన్ కంటైన్ ఏ వాల్యూ ఎట్ ఏ టైమ్. సో వాల్యూ అనేది ఒక మెంబర్ మాత్రమే కంటైన్ అవుతుంది ఎట్ ఏ టైమ్ అని చెప్తున్నాం. సో ఇట్ ప్రొవైడ్స్ an efficient way of using the same memory location for multiple purpose. సో సేమ్ మెమరీ లొకేషన్ కంటైన్ చేసి ఉంటుంది ఫర్ మల్టిపుల్ పర్పస్. సో ఇప్పుడైతే ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏం లేదు, స్ట్రక్చర్ లాగానే యూనియన్ కూడా సేమే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా ఉంటుంది, డాటా టైప్స్ ఉంటాయి, డాటా ఉంటుంది. కానీ ఏంటి, ఇక్కడ సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు, సో యూనియన్ ఈజ్ యూజర్ డిఫైన్ డాటా టైప్ బట్ అన్లైక్ స్ట్రక్చర్స్ యూనియన్ మెంబర్స్ షేర్ సేమ్ మెమరీ లొకేషన్. అదే రాశాను ఇక్కడ, స్ట్రక్చర్స్ లాగానే ఉంటుంది కానీ యూనియన్ అనేది ఏంటి, సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. స్ట్రక్ట్ ఏబీసీ అని తీసుకున్నాను, స్ట్రక్ట్ ఏబీసీ, ఇంటి ఏ తీసుకున్నాను, క్యార్ బి తీసుకున్నాను, ఇంటీజర్ ఎంత 4 bytes. ఓకే, సో ఇంటీజర్ అనేది 4 bytes ఇక్కడ రాస్తున్నాను. ఇంటీజర్ అనేది ఏంటి 4 bytes, క్యార్ అనేది ఏంటి 1 byte. సో ఇంటీజర్ కొన్ని మిషన్లలో 2 bytes కూడా ఉంటుంది, అది కొన్ని మిషన్లో చెప్పలేము మనం. సో స్ట్రక్ట్ ఏబీసీ, ఇంటి ఏ, క్యార్ బి ఇలా. సో ఏ అడ్రస్ ఏంటి 385954, నేను జనరల్గా తీసుకున్నాను. ఓకే, 385954 ఈ అడ్రస్లో ఉంది ఏ అనేది. బి అడ్రస్ చూడండి 385958, ఎందుకంటే ఇది 4 bytesని తీసుకుంటుంది కాబట్టి 54 తర్వాత 4 తీసుకుంటుంది కాబట్టి 58 వరకు తీసుకోలేదు. సో ఇలా, సో డిఫరెంట్ ఉంది చూడండి, అడ్రస్ అయితే డిఫరెంట్ ఉందా లేదా. ఓకే, సో అదే చూడండి ఇప్పుడు మీరు యూనియన్ చూడండి. యూనియన్ చూస్తే మనకు యూనియన్ ఏబీసీ, ఇంటి ఏ, క్యార్ బి తీసుకున్నాను. సో ఇక్కడ సెమికాలన్ ఇచ్చాను, సేమే ఉంది, అంతా సేమ్. కానీ చూడండి ఏ అడ్రస్ ఏంటి 385655, బి అడ్రస్ ఏంటి 385655, సేమ్ అడ్రస్లో స్టోర్ అయి ఉంది. ఇదే డిఫరెన్స్. ఇక్కడ డిఫరెంట్ అడ్రసెస్ ఉన్నాయి స్ట్రక్చర్లో, డిఫరెంట్ అడ్రస్లో స్టోర్ అవుతుంది, కానీ ఏ అడ్రస్ బి అడ్రస్ మాత్రం సేమ్. ఇది గమనించాలి మీరు. సో ఇది స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్. స్ట్రక్చర్లోనేమో డిఫరెంట్ డేటా టైప్సే ఉంటుంది, ఇక్కడ కూడా డిఫరెంట్ డేటా టైప్సే ఉన్నాయి యూనియన్లో కూడా. కానీ స్ట్రక్చర్లోనేమో సేమ్ అడ్రస్లో స్టోర్ అవ్వట్లేదు, సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వట్లేదు. యూనియన్లో మాత్రం సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతున్నాయి. ఏంటి అడ్రస్, అదే మెమరీ లొకేషన్ అంటే అడ్రస్. ఇక ఓకే చూడండి, అందుకే 385655, 385655 తీసుకున్నాం. సో ఇప్పుడు నేను దీన్ని మనం మెమరీ అలొకేషన్ ఎలా జరుగుతుందో మీకు ఒక లైక్ డ్రా చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో 1 2 3 4 5 6 ఇలా ఇచ్చేసాను నార్మల్గా. సో ఫస్ట్ ఏంటి, స్ట్రక్ట్ ఏబీసీ తీసుకున్నాను, ఇది స్ట్రక్ట్ ఏబీసీ. సో ఇది యూనియన్ ఏబీసీ. నార్మల్గా ఎగ్జాంపుల్కి ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక్క నిమిషం. ఈ విధంగా గీసాను నేనైతే. సో ఇప్పుడు చూద్దాం. ఇంటీజర్ ఎంత 4 bytes తీసుకుంటానని చెప్పాను. ఇంటీజర్ ఏంటి 4 bytes తీసేసాను, రాశాను కదా. సో ఇంటీజర్ ఇది స్ట్రక్ట్. సో 1 2 3 4 ఇంటీజర్ ఇక్కడ వరకు. సో ఇదేంటి ఇంట్ ఏ. తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ కంటిన్యూస్ మెమరీలోకి జరుగుతుంది కాబట్టి ఏంటి క్యార్ బి, క్యార్ టైప్ ఎంత 1 byte. సో ఇది క్యార్ బి ఈ విధంగా స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? 1 2 3 4 ఇంటూ టైప్ తీసుకో, ఇంటూ ఇక్కడ ఇంటీజర్ వాల్యూ స్టోర్ అవుతుంది 4 bytes.
ఇది ఈ 1 బైట్ ఏంటి క్యారెట్ టైప్లో తీసుకున్నాడు. సో ఈ విధంగా స్టోర్ అవుతుంది ఇక్కడ. సో డిఫరెంట్ అడ్రసెస్ ఉంటాయి, డిఫరెంట్ అడ్రస్ ఉంది స్ట్రక్చర్లో. కానీ యూనియన్లో చూడండి, ఇప్పుడు యూనియన్లో చూడండి ఫస్ట్ ఏంటి ఇంటీజర్ ఇంట్ ఏ 4 బైట్స్. సో ఇక్కడ కనిపిస్తుంది 1 2 3 4. సో 4 ఇక్కడ వరకు 4 ఇంటూ ఏ 4 బైట్స్. ఇప్పుడు ఇది గమనించండి. సో క్యార్ బి ఏంటి 1 బైట్. సో ఏం తీసుకుంటుంది 1 బైట్, ఇక్కడనే 1 బైట్ తీసుకుంటుంది క్యార్ బి. లేకపోతే ఇక్కడ తీసుకోండి, సింపుల్గా మీకు ఈ పక్కకు రాసుకోండి, ఇక్కడ క్యార్ బి. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడనేమో డిఫరెంట్ అడ్రస్, ఇందులో మాత్రం సేమ్ అడ్రస్. చూసారా, సేమ్ అడ్రస్లో స్టోర్ అవుతున్నాయి. ఇక్కడేమో డిఫరెంట్ అడ్రసెస్. ఇక్కడ కొద్దిగా ఇదేమో 1 బైట్ కాబట్టి ఇక్కడ పైన రాశాను. సో ఇక్కడ 4 బైట్స్ ఇది. సో ఇలా. కానీ ఇక్కడ చూడండి 4 బైట్స్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూస్ మెమరీ లొకేషన్ జరిగింది, ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ చూడు సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది, సేమ్ మెమరీ లొకేషన్లో ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఈ స్ట్రక్చర్కి డిఫరెన్స్, యూనియన్కి డిఫరెన్స్ మీకు క్లియర్గా అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమో సేమ్ మెమరీ లొకేషన్ లేదు, ఇక్కడ డిఫరెంట్ అడ్రస్, ఇక్కడ మాత్రం సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఇంటి ఏ కాబట్టి 1 2 3 4 బైట్స్, అలాగే క్యారెట్ టైప్లో 1 బైట్ కాబట్టి 1 బైట్ ఇలా ఇచ్చాను. సో ఈ విధంగా సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. యూనియన్కి స్ట్రక్చర్కు డిఫరెన్స్ ఇదే. Union is a user-defined data type, but unlike structures, union members share same memory location. సేమ్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతాయి. ఏంటి షేర్ చేసుకుంటాయి, ఏంటి యూనియన్ మెంబర్స్ అనేటివి. కానీ స్ట్రక్చర్లో అలా కాదు. సో యూనియన్ మెంబర్స్ అనేవి సేమ్ మెమరీ లొకేషన్లో షేర్ చేసుకుంటాయి. సో ఇవి చూడండి, సేమ్ మెమరీ లొకేషన్ షేర్ చేసుకుంటున్నాయా లేవా? ఇంటూ ఏ క్యార్ బి సేమ్ మెమరీ లొకేషన్ని షేర్ చేసుకుంటున్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇంటూ ఏ క్యార్ బి అంటే సేమ్ మెమరీ లొకేషన్ని షేర్ చేసుకోవట్లేదు, అది డిఫరెన్స్. సో చూడండి, అది ఇక్కడ కూడా అది రాశాను, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ ద సేమ్ మెమరీ లొకేషన్. ఓకే. సో యూనియన్ని స్ట్రక్చర్కి మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.